భాగ్యనగరంలో కొలువైన మహా గణపతుల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పలు గణనాథుల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ తో పాటు చెరువుల దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులు సహకరించాలని అధికారులు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్, పూల్ పాండ్స్ ను సిద్ధం చేసింది. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు, వ్యర్థాలను తొలగించేందుకు భారీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 1,00,000 విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉండడంతో హుస్సేన్ సాగర్తో పాటు జంట నగరాల పరిధిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ వైపు మినహా ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్లో ఇప్పటికే భారీ క్రేన్లను సిద్ధం చేశారు. పీవీ మార్గ్లో నిమజ్జనాల సందడి గత 3 రోజుల నుంచే కొనసాగుతుండగా చివరి రోజున భారీగా గణనాథులు సాగరం వైపు తరలిరానున్నారు. మొత్తం 6 జోన్లలో 5 పెద్ద చెరువులతో పాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశారు. శోభాయాత్ర నుంచి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, నిమజ్జన ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా భక్తులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.